అందరికీ ముందుగా నమస్కారం. నేను మళ్ళీ మరిన్ని లలిత సహస్రనామ శ్లోకాలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మనం 59, 60, 61 శ్లోకములు అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. ఎటువంటి దోషము లేకుండా స్పష్టంగా పలుకుతున్నాను. మీరు కూడా అలాగే ప్రయాణం చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 59వ శ్లోకం నేర్చుకుందాం. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారు హాస చారు చంద్రకళాధర మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారు హాస చారు చంద్రకళాధర. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మను విద్య అనగా మను చేత ఉపాసింపబడిన విద్యా స్వరూపిణి. చంద్ర విద్య అనగా చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యా స్వరూపిణి. చంద్రమండల మధ్యగా అనగా చంద్రమండలంలో మధ్యముగా నుండునిది అమ్మ అని అర్థం. చారు రూప మనోహరమైన రూపము కలిగినది అమ్మ అని అర్థం. చారు హాస అందమైన మందహాసము కలిగిన మందహాసము అనగా చిరునవ్వు. చారు చంద్ర కళాధర అందమైన చంద్రుని కళను కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 60వ శ్లోకం నేర్చుకుందాం. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. చరాచర జగన్నాథ అనగా కదలని ఈ జగత్తుకి అధినాథురాలు అమ్మ. ఈ జగత్తునంతా స్తంభింపజేయగలదు, అలాగే అమ్మవారు ఏదైనా చేయగలదు అని దీని యొక్క అర్థం. చరాచర జగన్నాథ. ఇప్పుడు చక్రరాజ నికేతన. దీని యొక్క అర్థం చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది అమ్మ అని అర్థం. పార్వతి అనగా పర్వతరాజు యొక్క పుత్రిక, హిమవంతుడి యొక్క పుత్రిక అని అర్థం. పద్మనయన పద్మముల వంటి నయనము కలిగినది అమ్మ అని అర్థం. పద్మరాగ సమప్రభ పద్మరాగముల కాంతికి సమానగు శరీర కాంతి కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 61వ శ్లోకం దాని యొక్క అర్థం తెలుసుకుందాం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానగణరూపిణి. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానగణరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. పంచప్రేతాసనాసీన అనగా పంచప్రేతలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనురాలైనది అమ్మ అని అర్థం. పంచబ్రహ్మస్వరూపిణి పంచబ్రహ్మలైన సద్యోజాత అఘోర వాసుదేవ తత్పురుష ఈశాన స్వరూపముమైనది. చిన్మయి అనగా జ్ఞానముతో నిండినది అమ్మ అని అర్థం. పరమానంద బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షానంద రూపము. విజ్ఞాన గణరూపిణి విజ్ఞానమును స్థిరత్వమును పొందిన రూపము గలది అమ్మ అని అర్థం. ఈరోజు మనం లలిత సహస్రనామంలో 59, 60, 61 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థం తెలుసుకున్నాం. తర్వాత 3 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలు మరిన్ని కావాలనుకుంటే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.